హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వా పూజ. ఈరోజైతే మనము 3-4 డేస్ నేను ఏమేమి వర్క్స్ చేసుకున్నాను, ఏమేమి తిన్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డే అయితే హాట్ వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట డేని. తర్వాత యాజ్ యూజువల్ వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత టిఫిన్కి మ్యాగీ చేసుకుంటున్నాను. నేను ఒకటే ఉన్నాను ఆ రోజు, సో మ్యాగీ చేసుకుంటున్నాను అనమాట. మీకు మ్యాగీ ఎలా చేసుకోవడం ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటే వెజ్జీస్ అన్నీ వేసి చేసుకోవడం ఇష్టమా, లేకపోతే ప్లెయిన్ చేసుకోవడం ఇష్టమా, లేకపోతే ఇంకి వేరే ప్రాసెస్లో ఎలా చేసుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత ఆ రోజు 11 కల్లా గుగ్గులు చేశాను అనమాట. శనగగింజలు, పెసళ్ళు అన్నీ వేసేసి చేశాను. చాలా బాగుంది. మంచి ప్రోటీన్ అనమాట, హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు షూట్ చేసి షేర్ చేసుకుంటాను మీతో. తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి ఇల్లంతా సాంబ్రాణి వేసుకున్నాను. ఇంట్లో దీపం పెడితే ఎంత పీస్ఫుల్ అండ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇలా పూజ చేసుకోవడం ఇష్టమో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే లేట్గా లేసాను. ఇంకా లేస్తూనే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఆ రోజు టిఫిన్కి పాలు, దోశ అండ్ పుదీనా పచ్చడి. మీరు దోశకి ఏం పచ్చడి తినడం మీకు ఇష్టమో, ఆర్ సాంబార్ ఏం తినడం ఇష్టమో నాతో షేర్ చేసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన కాసేపు తర్వాత మామిడిపండు తిన్నాను. ఇంక వర్క్ చేసుకుంటూ ఇంకా ఉమా అన్న వీడియోస్ చూస్తూ అలా వర్క్ చేసుకుంటున్నాను అనమాట. మంచి టైంపాస్ అన్న వీడియోస్ చాలా చాలా బాగుంటాయి కూడా. ఎంతమంది చూస్తారో నాతో షేర్ చేసుకోండి. ఇదైతే సండే ఫిష్ ఫ్రై చేశాను. ఈ రెసిపీస్ అన్నీ నేను షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. షార్ట్ వీడియోస్ అన్నీ తీశాను. మీకు షార్ట్ వీడియో కావాలా, లాంగ్ వీడియో కావాలా? ఇదైతే సింపుల్ ప్రాసెసే కాబట్టి షార్ట్ వీడియోనే సరిపోతుంది నాకు తెలిసి. సో ఇంకా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. కుదిరితే లాంగ్ వీడియోలో కూడా ఇస్తానన్నమాట. ఆ రోజైతే నేను మటన్ కర్రీ, మటన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై చేశాను అనమాట. అన్నీ చాలా బాగా కుదిరాయి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీస్ షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ నేను పోస్ట్ చేస్తే తప్పకుండా ట్రై చేయండి. నేను ఏదో వీడియోస్లో చూశాను ఇలా కరివేపాకు వేయడం, సో నేను కూడా వేసాను అనమాట. చాలా బాగుంది కరకరలాడుతూ. మీరు లాస్ట్ సండే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. మటన్ తెచ్చుకున్నాను. ఇవన్నీ కొంచెం పెద్ద ముక్కలు ఉంటే అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని మటన్ కర్రీ చేశాను అనమాట. ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ వాష్ చేసేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసేసి కాసేపు ఒక 1/2 అవర్ అన్న పక్కన పెట్టేస్తే దాంతో ఉన్న నీసు వాసన కొంచెం పోతుంది. తర్వాత ఆ వాటర్లోనే కాసేపు క్లీన్ చేసేసి ఇంకో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని మనం కానీ చేసుకున్నామంటే కొంచెం నీసు వాసన ఎక్కువ లేకుండా ఉంటుంది. ఇంకా ఆ రోజు మీల్ ప్లేట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ మటన్ ఫ్రై అనమాట. ఇంకా రైస్, ఆనియన్. ఆ రోజు లెమన్ లేదు, లేకపోతే లెమన్ కూడా ఉంటే ఇంకా కంప్లీట్ అయి ఉంటుంది. చాలా చాలా బాగుంది ఆ రోజు లంచ్ అండ్ బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఏ కాంబినేషన్స్ ఇష్టము అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి 1K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.